ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేసి మూత వేపించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. వివరాల్లోకి వెళ్తే నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో శుక్రవారం నాడు సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉద్యోగ రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ బ్యాంకు మరియు పోస్టాఫీస్ కార్యాలయాలను బంద్ నిర్వహించి మూత వేపించారు. తదుపరి ఎల్ఐసి కార్యాలయాన్ని మూత వేయించి అక్కడ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ సిపిఎం కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మర్చి వ్యవసాయ, రవాణా, పరిశ్రమలు, గనులు, విద్యుత్, ఎల్ఐసి తదితర సంస్థలన్నింటినీ అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్ప చూస్తుందని విమర్శించారు. సిపిఐ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని అన్నారు. ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు అన్నిటిపైన జీఎస్టీ వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, ఏఐటియుసి నాయకులు కల్లూరి చినాంజనేయులు, సింగరకొండ సీను, సిఐటియు నాయకులు ఉప్పు నారాయణ, భాష, కోటయ్య, జాన్, వామపక్షాల నాయకులు వీరాంజీ, అరుణమ్మ, నాగేశ్వరరావు, ముఠా కార్మిక సంఘం నాయకులు వి శ్రీను, వామపక్షాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సహకరించాలి. ఈ రోజు జరిగే దేశవ్యాప్త బంద్కు సహకరించాలి. ఈ రోజు జరిగే దేశవ్యాప్త బంద్కు సహకరించాలి. ఈ రోజు జరిగే దేశవ్యాప్త బంద్కు సహకరించాలి. కనీసం మద్దతు ధరిస్తామని అన్ని ప్రకటించారు. ఇప్పుడు దాకా వాటిని అమలు పరచలేదు. వాటి కోసం మళ్ళా వాళ్ళు రైతులు అయిపోయారు. ఎంత దారుణమైన విషయం అంటే మన చెవులు 90 డెసిబుల్స్ దాకానే స్వీకరిస్తారు. సోనిక్ అని చెప్పి ఒక వెపన్, అది 160 డెసిబుల్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. చెవులు పోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన కూడా చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఇది రైతులకు మనం ఖచ్చితంగా సహకరించాలి సార్. మీ వంతు సహకారం కూడా అందించాలి. ఇతర ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు మొత్తం కలిసి భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ సమ్మె బంధు జరపాలని చెప్పేసి 200 ప్రజా సంఘాలు ఈరోజు నిర్ణయించి చేస్తూ ఉన్నాయి. దీనికి ఎందుకు చేస్తూ ఉన్నాయి, కారణం ఏమిటి అని పరిశీలన చేసినప్పుడు మోడీ గారు 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చి 2014లో భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. ఒకటి. రెండోది, రైతులు బాగా ఆత్మహత్య చేసుకుంటున్నారు, నేను గెలిస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పాడు. 2. మూడోది, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తాన్ని అమ్మేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, అవినీతిమయమైపోయింది. నేను వస్తే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తానని చెప్పాడు. ఈ 3 విషయాలు మీరు చూడండి. అట్లానే 4వది, ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. ధరలు ఆకాశంలో ఉన్న ధరల్ని తగ్గిస్తామని చెప్పేసి మోడీ గారు అధికారంలోకి రావడం జరిగింది. 10 సంవత్సరాలు అయిపోయింది. సంవత్సరానికి 2 కోట్లు కాదు కదా, 10,000 ఉద్యోగాలైనా సరే మోడీ గారు ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. రెండోది, ఈ రోజున రైల్వే కానీ, ఎల్ఐసి కానీ, బ్యాంకులు కానీ, టెలికాం కానీ మొత్తాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని తన యొక్క మిత్రులైన అంబానీకి, ఆదానీకి, కార్పొరేట్ శక్తులకి కట్టబెడతా ఉన్నాడు. ఉద్యోగులందరినీ వీధిని పాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేశవ్యాప్త గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో 2020లో 3 రైతు వ్యతిరేక చట్టాలు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ తదుపరి అక్కడ ఉన్న రైతులు లక్షలాది మంది ఢిల్లీని ముట్టడించి 16 నెలల
సుదీర్ఘ సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో అసూలు బాసిన సుమారు 750 పైచులకు రైతాంగానికి కార్మికులకి ముందుగా నివాళులు అర్పిస్తూ వారి త్యాగాలని వాళ్ళ పోరాటాలని కొనసాగిస్తామని చెప్తా ఉన్నాం.